యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం నుండి. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం ఆయన చూసి అపేక్షించినట్లుగా అతని యందు ఏ స్వరూపము లేదు. ఆగుతాం. ఎందుకో కొన్ని వచనాలు చదువుతున్నప్పుడు ఎన్నిసార్లు చదివినా భారభరితంగా అనిపిస్తాయి. ముఖ్యంగా మన మెస్సియాను గూర్చి, మన రక్షకుని గూర్చి మనం చదువుకున్నప్పుడు నువ్వు మనసు పెట్టి చదివితే నీ కళ్ళుకి కంట తడి స్టార్ట్ అవుతుంది. ఎవరో ఒక బిడ్డ సండే స్కూల్ టీచర్ని క్వశ్చన్ అడిగాడు. ఆ సండే స్కూల్ టీచర్ని ప్రశ్నిస్తూ ఇలా అడిగాడు, మేడం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని మీరు చెప్తున్నారు. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించారని అడిగితే మీరు నాకు ప్రతిసారి చెప్పే పదం తన కుమారుడిని లోకం కొరకు బలేశాడు అని. నాకు పెద్ద ప్రశ్న మేడం. నా చిన్న మెదడులోంచి నాకు వస్తున్న ప్రశ్న ఏంటంటే, నిజంగా దేవుడు లోకాన్ని అంత ప్రేమిస్తే ఆ లోకం కొరకు ఆయన చనిపోవాలి కానీ తన కుమారుడు చనిపోయేటి మేడం అని అడిగాడు. ఆ చిన్న బాబుకు వచ్చిన ప్రశ్న ఈరోజు అనేక మంది వయసు మళ్ళిన వారికి రాకపోవడం విడ్డూరం. ఆ చిన్న పిల్లోడు అడిగాడు ప్రశ్న ఏమనంటే, దేవుడు లోకాన్ని అంత ప్రేమిస్తే దేవుడే చనిపోవాలి కానీ దేవుని కుమారుడు చనిపోవడం ఏంటి? ఆ మేడం మురిసిపోయింది, నవ్వుకుంది. దేవా, ఈ చిన్న బిడ్డకి ఇంత నిండు మనసునిచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నానని చాలా గర్వపడింది. అప్పుడు అందే, నాన్న నీకు విషయం చెప్పాలి. దేవునికి ప్రాణం ఉంటే ఆ ప్రాణం కన్నా దేవుడు ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఈ విశ్వంలో ఉంటే ఆ ప్రాణం కన్నా ఎక్కువైన ఒకే ఒక వ్యక్తి తన జ్యేష్ఠ కుమారుడు. తన ప్రాణం కన్నా ఎక్కువైన తన జ్యేష్ఠ కుమారుడిని లోకానికి బలిచ్చాడంటే ప్రాణం కన్నా ఆయన దృష్టిలో గొప్పదేంటో తెలుసా? తన కుమారుడే గొప్ప. అందుకే ఈ లోకం కొరకు తన కుమారుని బలిగా ఇచ్చాడు. తన కుమారుని, తన ప్రాణం కన్నా గొప్పదైన తన కుమారుడైన ప్రాణాన్ని పెట్టాడు. దగ్గరుండి అధ్యక్షత చేశాడు, దగ్గరుండి ఆయనే నడిపించాడు. ఎంత దగ్గరుండి నడిపించాడు? స్వరూపమైనను సొగసైనను లేనంతగా ఆయన నలిపేశాడు. వింతైన పరిస్థితులు రమోజ్ చేయబడ్డాయి. చూడ్డానికి అంత అట్రాక్షన్గా లేడట. పుట్టినప్పుడు బాలయేసుడిగా తెలుసు, పెరిగినప్పుడు 12 ఏళ్ల బిడ్డగా తెలుసు, ఆయన తిరుగుతున్నప్పుడు స్వస్థతలు చేసే గొప్ప బోధకుడిగా, స్వస్థపరిచే దేవుడిగా తెలుసు. కానీ ఇక్కడ రాయబడుతున్న 53వ అధ్యాయం అనగానే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నలిపేసిన శిలువ సందర్భం ఘట్టం రాయబడింది అక్కడ. అది సిలువకు సంబంధించిన కేస్ స్టడీ. అది సిలువకు సంబంధించిన కేస్ స్టడీ. అంటే ఇంకా నేరం జరగకముందే, ఇంకా ఆయన బలి కాకముందే, ఇంకా ఆయనకి ఇంకా ఏ వధ సిద్ధం కాకముందే ఏం జరగబోతుందో భవిష్యత్ తిరిగిన దేవుడు తన బిడ్డ జీవితంలో జరగబోయే, లోకంలో జరగబోయే క్రైమ్ రికార్డ్ అంతా యెషయా రికార్డ్ చేశాడు. తన కొడుకుని ఈ లోకం ఎంతగా నలిపేయబోతుందో రాశాడు. చూడటానికి అంత అందంగా ఏముండో. ఎందుకు అందంగా ఉండడంటే ఆయన చెక్కిళ్ళను పూర్తిగా నలగొట్టేస్తారు. ఆయన వీపు చూడడానికి అంత అట్రాక్షన్గా ఉండదు. ఆయన నలిపేస్తారు, ఎముకలు కనబడేలా కొట్టేస్తారు. ఇదే యెషయా గ్రంథం రాస్తూ ఈ రక్షకుని గూర్చి నాగలతో ఈపిను దున్నేసినట్టు దున్నేశారట. ఒక భూమిని నాగల పెట్టి దున్నితే ఆ భూమి ఎలా అయితే లేచిపోతుందో తన పరంతా, తన దేహాన్ని నాగల పెట్టి దున్నినట్టు దున్నితే ఎముకలు కనబడిపోయాయి. రక్తపు ముద్దగా నిలువెత్తు మనిషి, 6 అడుగులు మనుష్యుడు, 70-80 కేజీలు ఒక మనుష్యుడు, ఒక నిండు పురుషుడు రక్తపు ముద్దగా అలా కనబడుతుంటే ఎవడండి అతను చూసి ఇష్టపడేది? కళ్ళు మూసేసుకుంటాం, చూడలేము. అయ్యో, ఈ రక్తపు ముద్దెవరు? దేవుని కుమారుడు. ఇలా ఎందుకు అయిపోయాడు? తన తండ్రి దగ్గరుండి నిర్వాహకనంతా చేస్తున్నాడు. అదేంటి? అంతలా ఎందుకు నలిపేశారు? అంతలా ఎందుకు ఆయన కొట్టేశారు? అంతలా ఎందుకు ఆయన్ని చిదిమేశారంటే యెషయా చాలా స్పష్టంగా రాస్తున్నాడు. లేత మొక్కల ఎదగాడు. ఆ లేత మొక్క ఇంకా నడిప్రాయంలో ఉండగానే ఈ లోకం ఆ మొక్కను చిదిమేసింది. ఎండిన భూమిలో లేత మొక్కగా ఉన్నది ఆయన అయితే ఆ లేత మొక్కని చిదిమేశారు, నలిపేశారు.
ఏ లోకం కొరకైతే వచ్చాడో ఆ లోకం ఆయన్ని భయంకరంగా అవమానించింది. అపేక్షించడానికి చూడడానికి ఇష్టపడలేనంత సొగసు లేదు ఆయనకి. మనం అనుకుంటాం ఇమేజ్లో యేసుప్రభు వారు ఇలా చక్కగా 2 చేతులు జాసి ఆయన సిలువు గుర్తులు చూపిస్తూ స్టైల్గా అంటున్నా. అలా లేదండి, బైబిల్ అలా చెప్పట్లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ స్త్రీలు ఆమెడ దూరాన్ని చూస్తుండగా కొన్ని రికార్డ్స్ ఇలా రాయబడ్డాయి. ఆమెడ దూరాన్ని చూస్తుండగా ఒక అడ్డు వస్త్రం తప్ప మిగిలిన వస్త్రాలన్నీ తీసేశారట. మీరు ఊహించుకోండి, ఆయన అలా ఊహించుకోండి ఒకసారి. ఆ ఇమేజ్లు వేస్తున్నారు చూడండి. స్త్రీలందరూ చూస్తుండగా అడుగుతున్నానండి, ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు పై బట్ట ఇప్పాలంటే మనకు సిగ్గేస్తారు. ఎవరైనా వచ్చినప్పుడు స్త్రీలు తల్లులు నైటీలో మీరు తిరగాలంటే కొంచెం కంఫర్ట్ లేకుండా మీరు ఫీల్ అవుతారు. ఎవరైనా కొత్తవారు ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వస్తే మన వస్త్రాలు లేకుండా ఏంటంటే ఇంటిలో నైటీ లేదంటే నైట్ టైం వేసుకునే వస్త్రాలు వేసుకుని వాళ్ళ ముందు తిరగాలంటే ఇబ్బంది అవుద్దే. సమాజం అలా నడిచిపోతుండగా స్త్రీలందరూ ఆయన వెంబడించిన వారు, ఆయన ఫాలోవర్స్ దగ్గరుండి అలా చూస్తుండగా వాళ్ళ గురువుకి అలా వస్త్రాలు ఇప్పేస్తున్నప్పుడు ఆయనకి నేను అడుగుతున్నాను, ఆయన ఎంత సిగ్గుపడే పరిస్థితులు చెప్పండి. ఎంత సిగ్గు అయిపోయి ఉంటుంది, ఎంత విడ్డూరం అయిపోయి ఉంటుంది, ఎంతగా అని అడుగుతున్నాను. ఆ నిండు పురుషుడు వస్త్రాలు అలా పైనుంచి కిందకి లాగేస్తుంటే ఎంత అవమానించుంటారు. నేను అడుగుతున్నాను మళ్ళీ ఇదంతా ఎవరు చేశారండి అంటే తన తండ్రి అయిన దేవుడే దగ్గరుండి తన కుమారుడికి అధ్యక్షత చేసినట్టు చేస్తున్నాడు అని పిలుస్తున్నాడు కదా. ఇప్పుడు పాట పాడతారు, ఇప్పుడు ఫస్ట్ మెసేజ్ చెప్తారు, తర్వాత రెండో మెసేజ్ చెప్తారు, తర్వాత మళ్ళీ వర్షిప్ చేస్తారు, తర్వాత మళ్ళీ మీకు ప్రభురాత్రి బోధన పంచుతారు. ఇలా అధ్యక్ష చేస్తున్నాడే. ఇది మీకు అర్థమైతే దేవుడు ముందే చెప్పాడట, చెక్కల మీద కొట్టేస్తారు, దారుణంగా చిలివెత్తేస్తారు, చూస్తుండగా ఈడ్చుకెళ్ళిపోతారు, చూస్తుండగా ఇదిగో సిలివేసి చంపేస్తారు. ఇదంతా దేవుడు అధ్యక్ష చేస్తున్నాడట. నెక్స్ట్ నా కొడుకుని నేరస్తుల మధ్య వేలాడ తీసేస్తారు. 12వ వచనంలో ఒక మాట రాస్తుంది చూడండి. 12వ వచనంలో ఒకసారి చూద్దాం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టుదును. కొంచెం జాగ్రత్తగా చూడండి, అక్కడ కొన్ని రికార్డ్స్ రాయబడుతున్నాయి. చదవమ్మా చదువు. ఎలయనగా మరణము నొందునట్లు తన ప్రాణమును దారబోయడం ఏంటండి? మన ద్రాక్ష రసం గ్లాసుల్లో ఎలా అయితే పోస్తున్నామో మరణాన్ని అలా దారబోసేసాడట. దగ్గరకు పోయి ఏంటి నీకు ఈ పరిస్థితి ఏంటి, ఇలాంటి పరిస్థితి ఏంటంటే మీకు ఈ డయాస్ అట్మాస్ఫియర్ మీకు అర్థమవుతాయి అని అంటాడట. నా తండ్రి ఈ భూమి అనే పీఠం మీద, ఈ భూమి అనే బలిపీఠం మీద ఈ టైంకి నా తండ్రి ఇలానే చేయమన్నాడు, నా ప్రాణం దారబోయమన్నాడు, అందుకే దారబోసేస్తున్నాను అంటాడట. తండ్రి చిత్తం కొరకు ఎంత నలిగిపోతున్నాడు చూడండి. ఇంకా కిందకి చెబుతున్నాడు, అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను. ఎవరట? అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను. పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వాడిని గూర్చి విజ్ఞాపన చేసిన, అసలు నచ్చని విషయం, అసలు జీర్ణించుకోలేని విషయం రాస్తున్నాడు. అతిక్రమం చేయి వారిలో ఎంచబడి. అతిక్రమాలు చేయాలంటే దాని పదం ఏంటి? వాడిక బైబిల్లో మూలంలో ఇలా రాశారు, ఖైదీల మధ్య, నేరస్తుల మధ్య నేరస్తులుగా ఉన్నాడట. నేరస్తుల మధ్య నేరస్తులుగా ఉన్నాడట, ఖైదీల మధ్య ఖైదీలుగా ఉన్నాడట. ప్రశ్న అడుగుతున్నాను, ఆయన నేరస్తుడా? దేవుని కుమారుడు. ఆయన ఏ నేరమన్నా చేశాడా? ఏ నేరమూ చేయలేదు. ఆయన యందు ఏ కపటమైననో, ఏ అబద్ధమైననో, ఏ మచ్చైననో, మరకైననో ఉందా? ఏమీ లేదు. ఒక నిర్దోషి, ఏ నేరాలు చేయని వాడు. ఆయన నడుతున్న ఆయన నేరస్తుల మధ్య ఉండడం ఏంటి? ఆయన ఏ నేరం చేశాడు? ఆయన నేరస్తుడిగా తన తండ్రి దగ్గరుండే, ఇదిగో అటువైపు ఒక దొంగ, ఇటువైపు ఒక దొంగ, అటువైపు ఒక నేరస్తుడు, ఇటువైపు ఒక నేరస్తుడు, ఆ మధ్యలో ఉన్న వ్యక్తి కూడా నేరస్తుడిగా వేలాడతీయండి. తండ్రే పర్మిషన్ ఇచ్చేశాడట. జీర్ణించుకోలేని మాట, మనసు ఒప్పుకోని మాట. ఆ కుడివైపు ఉన్నవాడు నేరస్తుడు, ఈ ఎడం వైపు ఉన్నవాడు నేరస్తుడు, ఈ చుట్టుపక్కల ఎవడు సిలివెక్కిన అందరు నేరస్తులు, ఆ మధ్యలో ఉన్నవాడు నేరస్తుడు అని అడిగితే పరలోకమందున్న తండ్రి తన గుండెను, తన కంటిని ఒక్కసారి ఇలా మీద చేయబెట్టుకుని, తన కళ్ళు ఒక్కసారి దేవుడు తుడుచుకుని ఇలా అంటాడు, ఎస్, నా మనసును బిగించి చెప్తున్నాను, నా కొడుకు కూడా నేరస్తుడే అంటాడు. అదేంటి తండ్రి,
ఈ భూమి మీద పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారంటే నీ సుతుడేగా. ఆయన నేరస్తుడు ఏంటి తండ్రి అంటే, దేవుడు అన్నాడు, ఈ లోకముని నేను ఎంతో ప్రేమిస్తున్నాను కనుక, నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వాళ్ళే పాపాలు చేశారు కనుక, నా ప్రేమ స్వచ్ఛమైందని చెప్పడానికి, మీ ప్రేమకు ప్రతీకగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ప్రతీకగా మిమ్మల్ని కడగడానికి, నేరస్తులైన మిమ్మలను పరిశుద్ధులుగా మార్చడానికి నా ప్రాణం కన్నా ఎక్కువైన నా కొడుకుని నేరస్తుని చేశారన్నాడు. నేను అడుగుతున్నాను, అటువైపు దొంగ ఇటువైపు దొంగ, సిలువెక్కిన వాళ్ళందరూ దొంగలు. ఆ మధ్యలో ఉన్న సిలువ అది దొంగ స్థానం. ఆ దొంగలు ఎవరండి అని అడిగితే చెప్పండి, మనమేనండి ఆ దొంగలు. వ్యభిచారులు, అబద్ధికులు, దోచుకుని వారు, మాట మీద నిజాయితీ లేని వాళ్ళు, ఒక్క పని దేవునికి నమ్మకంగా లేని వాళ్ళు. నేను అడుగుతున్నాను, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు దేవుణ్ణి ఏ విధముగా సంతోషింప చేయలేనంత దొంగలు. దొరల్లా కూర్చున్నాం, చక్కగా తిరుగుతున్నాం, 3 పూటలు తింటున్నాం, చక్కగా ఉంటున్నాం. ఇంత జడ్జ హోదా ఎలా వచ్చిందో తెలుసా? నీ నా స్థానంలోకి మధ్యలోకి ఆయన వెళ్ళాడు. గుర్తుపెట్టుకో, నీ నా స్థానంలోనికి వెళ్ళాడు. ఎవరు చేస్తున్నది ఇదంతా? ఈ ఈ ఈ కార్యాన్ని ఇంత క్రమంగా నడిపిస్తున్నది ఎవరంటే దేవుడే. దగ్గరుండి అధ్యక్ష చేస్తున్నది దేవుడే. కొరడాలు ఎప్పుడు కొట్టాలో రాయించింది దేవుడే. ఎప్పుడు మేకులు కొట్టాలో రాయించింది దేవుడే. ఎప్పుడు ఆయన్ని సిలువకి ఎక్కించాలో రాయించింది దేవుడే. ఎప్పుడు నేరస్తుల స్థానంలో పెట్టాలో రాయించింది దేవుడు. ఒక్కటేంటి, ప్రతిదీ దగ్గరుండి చేయించింది ఆయనే. అధ్యక్ష చేస్తున్నట్టు చేస్తున్నాడు. ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి అని. యేసు ప్రభు గురించి మళ్ళీ అడుగుతున్నానండి. ఆయన పుట్టుకలో గౌరవం లేదండి ఆయనకి. పశువులో పాక ఎలకం చెప్పింది ఆయనకి. ఆయన పుట్టుకలో గౌరవం లేదు. చివరికి ఆయన పుట్టుకలో ఎలాగూ గౌరవం లేదు. మరి మరణంలో అసలు గౌరవం లేదు. పుట్టుకలోనే గౌరవం లేదు, మరణంలోనే గౌరవం లేదు. ఏమి గౌరవించారు చెప్పండి? పుట్టుకలో ఈ లోకం ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ పశువుల పాక. మరణంలో ఆయనకి ఇచ్చిన బహుమానం, ఈ లోకం ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? వస్త్రాలు తీసేసి, ఉమ్ములు వేసేసి, 5 కిలోమీటర్లు పచ్చిమ్రాను, 100 కేజీల పచ్చిమ్రాను భుజాన వేసి ఊరేగించి పైకి తీసుకెళ్ళి అక్కడ వేలాడి తీసిన తర్వాత ఎటకారం ఎంత చేశారో తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే దిగురా. అది ఆయనకి ఇచ్చిన గౌరవం. ఎవరిని ప్రేమించానని వచ్చాడో, ఎవరి కోసమైతే తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడో వాళ్ళే ఘోరంగా 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 అవమానించారు. పుట్టుకలోనూ గౌరవం లేదు, చివరికి గిట్టేటప్పుడు కూడా గౌరవం లేదు. ఒక అవమానకరమైన స్థానంలో ఆయన నిలబడ్డాడు. ఒక భయంకరమైన స్థానంలో ఆయన నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడంటే, అవమానకరమైన స్థానం నీది నాదే. లోకం చూస్తుంది పోతుంది, లోకం చూస్తుంది పోతుంది. కానీ విచిత్రం ఏంటో, ఈ సీను లేదా ఈ పరిస్థితి దివారాత్రులు బైబిల్ చదివి ప్రజలకు బోధిస్తున్న ఆ పరిచయులకి, శాస్త్రులకు అర్థమైందో లేదో నాకు తెలియదు. కానీ పండిపోయి పెద్దలమని చెప్పుకున్న వాళ్ళ బుర్రలకు ఎక్కిందో లేదో తెలియదు. కానీ మేధావులు, అధికారులు అని చెప్పి తగినిందే తోసిందే ఇదే పెద్ద జడ్జిమెంట్ అని తీర్పులు చెప్పి ఆ మేకపోత గాంభీర్యం ఉన్న ఆ మోతుబర్లకు అర్థమైందో లేదో తెలియదు. కానీ నేరస్తుడికి అర్థమైంది. చాలా కేసులు చూసాం, చాలా నేర ప్రవృత్తిని చూసాం. కొడితే తిట్టే వాళ్ళని చూసాం, అంటే తిట్టే వాళ్ళని చూసాం, ముఖం మీద ఉమ్మేసే వాళ్ళని చూసాం. ఏదన్నా గాయం చేస్తే మా కుటుంబానికి శాపాలు పెట్టే వాళ్ళని చూసాం. మనకు ప్రతికూలంగా ఎవడైనా ఒక మాట అంటే నువ్వు చెప్పొచ్చావులేరా అనేవాళ్ళని చూసాం. ఎంత మేలు చేసినా, ఎంత మేలు జరిగించినా, ఎన్ని క్రియలు జరిగించినా చివరికి ఏదన్నా చిన్నది తేడా వస్తే తిరగబడిపోయి ఎన్ని పోటు చేసే వాళ్ళని చూసాం. వస్త్రాలు పీకేశారు, భయంకరంగా ఆయన కామెంట్ చేస్తున్నారు, పచ్చి మ్రానికి వేలాడదీసేశారు. ఏం మాట్లాడేటి మనిషి, ఏమనడేంటి? ఇందాక నుండి గంటల వ్యవధి నుండి మేము చాలా తిడుతున్నాం. మా నోటంట బూతులు వస్తున్నాయి, మా నోటంట ఎన్నో మాటలు వస్తున్నాయి, మేము ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నాం. కానీ మేము ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం, ఒక్క మాట కూడా మాట్లాడేటని ఆ నేరస్తుల్లో ఒక నేరస్తుడు మనస్సు, కళ్ళు ఆ క్రీస్తు మీద పడ్డాయి. ఏంటబ్బా, సిలువేస్తున్న ఆ ఖైదీలను, సిలువేస్తున్న సైనికులు మనం తిడుతున్నాం, జడ్జిమెంట్ ఇచ్చిన పిలాతును మనం తిడుతున్నాం,
ఆ గవర్నర్స్ని మనం తిడుతున్నాం. సిలువ వేస్తున్న ఎవరిని ఏమనండేంటి, ఒక్క మాట కూడా మాట్లాడేంటి. ఆయన మౌనం వెనకాల ఏముందో చూడాలనుకున్నాడు, పరితపించిపోయాడు. అప్పటి వరకు తిట్టినోడు ఒక్కసారే నిశ్శబ్దమైపోయాడు. అది మత్తయి చాలా స్పష్టంగా రికార్డ్ చేశాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 41 వచనం నుండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 41 వచనం నుండి. ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించును, తనను తానే రక్షించుకొనలేడు, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల అతని నమ్ముదుము, వారు దేవుని యందడి విశ్వాసముంచెను, ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు ఇతన్ని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు, ఒకడే కదండి, బందిపోటు దొంగలు ఇద్దరు కూడా ఎవరిని తిడుతున్నారట? మీరు ఊహించుకోండి. దారింటి పోయే వాళ్ళు తిడుతున్నారు, శాస్త్రులు తిడుతున్నారు, ప్రధానులు తిడుతున్నారు, మంత్రులు తిడుతున్నారు. చివరికి అదే శిక్షలో ఉన్న దొంగలిద్దరూ తిడుతున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. ఇద్దరు కూడా ఏమంటున్నారు? నువ్వు దేవుని కుమారుడు అయితే, నిజముగా దేవుడి తనని ప్రేమిస్తే, మీకు అర్థమవుతున్నా లోకం యొక్క వ్యూ ఎలా ఉందో? లోకం ఇప్పుడు ఏం మాట్లాడుకుంటూ తెలుసా? దేవుని పిల్లలకి ఏమీ జరగకూడదు, దేవుని పిల్లలకి సీమ కూడా చిటిక్కమనకూడదు, దేవుని పిల్లల పాదాలకి రాయి కూడా తగలకూడదు. ఈ డైలాగులన్నీ ఎవరు కొడతారు చెప్పినా? సాతానుగాడు కొడతాడు. అదే డైలాగులు మళ్ళీ ఎవరు కొడతారు చెప్పినా? ఆడి సంతానం కొడతాడు. దేవుణ్ణి నమ్ముకుంటే ఏం జరగదు అనుకోకండి. దేవుణ్ణి నమ్ముకుంటే ఏ గాయం తగలదు అనుకోకండి. లోకం అదే మాట్లాడింది. ఈ లోకానికి అధిపతి అయిన సాతానుగాడు అదే మాట్లాడతాడు. నువ్వు దేవుని కుమారుడుగా, నీకు రాళ్ళు తగలకూడదుగా, నీకు దేవుని కుమారుడుగా దేవాలయం నుంచి దూకు, నీకేమీ కాదుగా. ఎవడండి ఈ స్టేట్మెంట్లు ఇచ్చేది? వాడు. అలాంటి స్టేట్మెంట్లు దీవెనలుగా మారుస్తున్నది ఈరోజు బోధకులు. దేవుణ్ణి నమ్ముకుంటే ఏమీ కాదు. ఎవరన్నారు ఏమీ కాదు? ప్రాణాలు పోతాయి, కుటుంబాలు పోతాయి, జీవితం అల్లకల్లోలం అయిపోద్ది. ఈ దేవుణ్ణి నమ్ముకుంటే ఏమవుతుందంటే, ఒకరోజు ఉంటావో పోతావో తెలియని రోజులు కూడా నీకు రావచ్చు. దేవుడు ప్రేమిస్తే ఇలా జరగదండి, దేవుడు ప్రేమిస్తే ఇలా. ఎవరన్నారు? దేవుడు ప్రేమిస్తే లైఫ్ ఇలానే జరుగుద్ది. నిందలు, అవమానాలు, బాధలు, ఇక్కట్లు, ఇబ్బందులు, భయంకరమైన ఉమ్ములు, ఎలివేతలు. ఎందుకు ప్రభువా ఇంత ఇలా చేస్తున్నావంటే, దేవుడు అన్నాడు, నా కుమారుడు నేను ఎంతో ప్రేమిస్తాను కనుక నాకు ఇష్టమైన కుమారులను నేను ఏం చేస్తాను అన్నాడండి? నలగా కొడతానన్నాడు. తన కుమారుడిని ఆయన ఇష్టపడ్డాడు కనుక నలగ కొడుతున్నాడు. ఈ సీన్ అంతా దొంగ చూస్తున్నాడు. వాడు అన్నాడు, ఇందాక నుంచి మన తిడుతున్నా, కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు, ఒక్క మాట కూడా అనలేదు, ఏమీ అనడం లేదు. ఆలోచించడం మొదలుపెట్టాడు. దారంట పోయే వాళ్ళు మనం అందరం తిరుగుతున్నామే, అందరం తిరుగుతున్నప్పుడు ఏమనడేంటి? ఆలోచనలో పడిపోయాడు. ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆలోచిస్తుండగా 27వ అధ్యాయంకి వచ్చేసరికి ఒక విషయం మనకు కనబడుతుంది. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయం 38వ వచనం చూడండి. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయం 38వ వచనం నుండి. మరియు కుడివైపునొకడును ఎడమ వైపు ఒకడును. ఇక్కడ ఎవరైనా చదవండి, ఏదికి మీద కానీ మీరు కానీ ఎవరు చదవండి. మీరు ఆగండి అమ్మా, మీరు చదవండి ఎవరొకరు ఏదికి మీద ఉన్న ఎవరో చదవండి. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపు ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించి
వీడు ఇతరులను రక్షించును, తనను తానే రక్షించుకొనలేడని ఇప్పుడు దిగిన ఎడల వాణిని నమ్ముదుము. ఏమని రాస్తున్నారండి? ఏ సువార్తను కలపండి, విచిత్రమైన రికార్డ్ చేయబడ్డాయి. ఏమని రాస్తున్నాడు చూడండి, ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఇదిగో ఆయనను గూర్చి ఎద్దేవా చేస్తున్నది శాస్త్రులు ఉన్నారట, పెద్దలు ఉన్నారట, సామాన్యులు ఉన్నారట, దారిడిపోయే ప్రతి ఒక్కరు ఉన్నారట, చిన్నోళ్ళు పెద్దోళ్ళు, నన్ను అడిగితే బహుశా స్త్రీలు, అందరూ ఆయన్ని ఎటకారం చేస్తారట. దేవుడి కుమారుడు అయితే దిగురా, దేవుడి కుమారుడు అయితే దిగురా, దేవుడి కుమారుడు అయితే దిగురా. రివర్స్ ఏంటో తెలుసా? దేవుడు కుమారుడు గనకే దిగురాడు. దేవుడు కుమారుడు గనకే లోక పాపాల కొరకు సిలువెక్కాడు. దేవుడు కుమారుడు గనకే ఈ లోకపు భారాన్ని మీదేసుకున్నాడు. దేవుని కుమారుడు గనకే దిగురాడు. దేవుని కుమారుడు కాని సాతాను కుమారులు ఏమంటారు తెలుసా? మాకేమీ జరగకూడదు, మాకే నొప్పి ఉండకూడదు, మేము ఇతరుల యొక్క బాధలు కానీ ఇతరుల యొక్క ఇబ్బందులు కానీ మేము ఏది భరించు, మాకు అన్నీ చక్కగా సాగిపోవాలని సాతాను బిడ్డలు మాత్రమే మాట్లాడతారు. దేవుని బిడ్డలు ఏమంటారు తెలుసా? శ్రమలలో కూడా దేవుని చిత్తమే సిద్ధించునుగాక అంటారు. నేరస్తుడు చూస్తున్నాడు, విచిత్రమైన మాటలు పలుకుతున్నాడు, తట్టుకోలేకపోయాడు. లూకా సువార్తకి వెళ్ళేసరికి అంటాడు, అయ్యా నీకు విషయం చెప్పాలి, నీతో కొన్ని మాటలు నేను మాట్లాడాలి, కొన్ని విషయాలు మీతో నేను డిస్కషన్ చేయాలి. నాకు అర్థమవుతుంది ఇది మాకు తగినదే, ఇది మీకు తగదు, ఇది మాకు తగిన కార్యక్రమం, ఇది మీకు తగదు. అయినా నాకు అర్థమవుతుంది మిమ్మల్ని ఇలా హింసించడం మీకు తగిన కార్యక్రమం కాదు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, చూస్తున్నాను, మీ గురించి నేను ఎక్కడో విన్నాను, ఆ వినిన సందర్భం ఇప్పుడు కల్లారా చూస్తున్నాను. నాకు అర్థమవుతుంది, నన్ను మర్చిపోవద్దు ప్రభువా అన్నాడు. విచిత్రంగా స్టేట్మెంట్ చదువుతుంటే మనకు అనిపిస్తుంది ఏం హోప్ ఉందని ఆ దొంగ నమ్మాడండి, ఏం అవకాశం ఉందని ఆ దొంగ నమ్మాడండి. అసలు ఎలాంటి టైంలో దొంగ నమ్ముతున్నాడండి? ఎలా టైంలో నమ్ముతున్నాడు తెలుసా? యేసు ప్రభు వారిని భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు, మన భాషలో మాట్లాడాలంటే. అలాంటి టైంలో యేసు ప్రభు వారు నమ్మారు. ఈ జనరేషన్లో యేసు ప్రభు వారు పుడితే ఆయన మీద రీల్స్ చేస్తే అడుగుతున్నాను, ఆయన బలంగా నమ్మే వాళ్ళు ఉన్నారా? 2000 సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన మీదే కొన్ని ఎటకారపు వీడియోలు, అనుమానపు వీడియోలు చేస్తే కొంతమంది సిగ్గులేని దైవజనులట మళ్ళీ వెనక్కిపోయారట. కామెంట్ చేశారని, ఆ కామెంట్స్కి వీళ్ళకి ఆన్సర్ దొరకలేదని, ఆ కామెంట్స్ వెనకాల వీళ్ళ విశ్వాసం బలపడలేదని వీళ్ళకు కూడా డౌట్ వచ్చి సేవను సంఘాన్ని వదిలేసి పోయి ఆ భయంకరమైన స్టూడియోలో కూర్చుని ఇంటర్వ్యూలు ఇస్తున్నారండి. కామెంట్లు చేస్తుంటే పోతున్నారు, యేసుప్రభుని మాట అంటే పోతున్నారు. ఈరోజు అడుగుతున్నాను, ఒక్క కామెంట్ చేస్తే ఆ కామెంట్స్ వెనకాల నిలబడాలి ఎంతమంది ఉన్నారు చెప్పండి? యేసుప్రభు వారికి పెళ్ళి అయిందంటాడు ఒకడు, యేసుప్రభు వారు కాశ్మీర్ వచ్చాడంటాడు ఒకడు, లేదు మా చుట్టాలు ఇంకా బతికి ఉన్నారు, వాళ్ళకి మాకు రిలేషన్స్ ఉన్నాయని అంటాడు ఒకడు, ఎక్కడో ఫిలిప్పి ప్రాంతానికి పోయాడంటాడు ఒకడు, లండన్ వచ్చాడంటాడు ఒకడు, ఎక్కడికి వచ్చాడంటాడు ఒకడు, ఇండియాకి వచ్చాడంటాడు ఒకడు, తమిళనాడు వచ్చాడంటాడు ఒకడు. ఇన్నిటి మధ్య నువ్వు ఇలాంటి చెత్తంతా విని ఇలాంటి కామెంట్లన్నీ విని నువ్వు మా దగ్గరకు వచ్చి ప్రశ్నలు అడుగుతావు, నిజమేనంటావా అన్నయ్య అని నేను అడుగుతున్నాను. ఈ రీల్స్కి ఇలాగ అయిపోతున్నావు, ఈ రీల్స్కి నువ్వు ఇలా అయిపోతున్నావు. ఆ రోజు నువ్వు సిలువు ముందుంటే యేసుప్రభు నమ్మేవాడువా? ఈ రీల్స్కి ఎలా అయిపోతున్నావి, ఈ కామెంట్లకి ఎలా అయిపోతున్నావి? డైరెక్ట్గా ఆ రోజు సమకాలీన ప్రజలు ఆయన చాలా ఎటకారం చేస్తున్నారు. ఆ రోజు నువ్వు ఉంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా ఏదో అనేసి వెళ్ళిపోతావు. ఆయన్ని చిన్న మాటలకే, అవగాహన లేని మాటలకే, ఆధారం లేని మాటలు మాట్లాడిన ఆ మాటలకే నీ ప్రభు మీద నీకు అపనమ్మకం వస్తే ఆ రోజు డైరెక్ట్ కామెంట్ చేస్తున్నారు. డైరెక్ట్గా ఆధారం చూపించు, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగరా, నువ్వు దేవుని కుమారుడు అయితే మాతో మాట్లాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకుని మిగిలిన వారిని కాపాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే కనుపరుచుకో. శత్రువులు కేకలేస్తున్నారు. మరో మాట, ఆయన స్నేహితులు అన్నవారు అందరూ దగ్గర లేరన్న బాధ కన్నా భయంకరమైన బాధ ఏంటో తెలుసా? ఆయనకి మాకు సంబంధం లేదండి, ఆయన గురించి మమ్మల్ని అడగకండి అన్నారు. ఈ మాటలు మీకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి మాటలు మీరు నష్టపోయినప్పుడు మాట్లాడారు అనుకోండి, అప్పుడు తెలుస్తుంది ఆ భారం ఏంటో. ఆ ఫ్రెండ్ ముఖ్యమైన స్నేహితులు ఉన్నారు ఆయనకి, ఆ స్నేహితుల్లో పేతురు ఇలాంటి శిష్యులు ఉన్నారు, యోహాన్ లాంటి వారు ఉన్నారు. మీరు ఆయన తాలూకేగా, ఆయన ఫ్రెండ్సేగా, నువ్వు అలా అంటే ఆ గలలియ టీం మెంబర్వేగా అని అడిగితే క్యాఫా అన్నాడట. నో, ఆయన ఎవరో నాకు తెలియదు.
ఫ్రెండ్స్ అన్నారట, ఆయన ప్రాణ స్నేహితులు అన్నారట, ఆయన ఎవరో నాకు తెలియదని. రొమ్మున అనుకున్న యోహాను వస్త్రాలు వదిలి పారిపోయాడని రాయబడింది బైబిల్లో. ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు పోయారు, ఒక్కొక్కరు ఒక ప్రాంతానికి పోయారు. దూరాన్ని నిలబడి ఎక్కడెక్కడో చూసి ఉన్నట్టు ఆయన ఎవరో మాకు తెలియదని పక్కకు తిప్పేసుకుంటారు. అడుగుతున్నాను, రోజు కూడా మనతో తిరిగి, రోజు మనతో పాటు తిరిగి, రోజు మనతో పాటు ఉండి, రోజు మనతో పాటు సరదాగా తిరిగినోడు మన కష్టం వచ్చే సమయానికి ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదండి, జేమ్స్ ఎవరో నాకు తెలియదు అన్నాడే అనుకోండి, అది సిలువు కన్నా పెద్ద గాయం అండి. అది సిలువు కన్నా భయంకరమైన గాయం. యేసుప్రభువు వారి జీవితాన్ని సిలువ ఒక పక్కన బాధ అయితే అన్నిటికన్నా బాధ ఏంటో తెలుసా? ఆయన శత్రువులు భయంకరంగా తిడుతున్నప్పుడు సైడ్ అయిపోయారట. ఈ మాట కరెక్ట్ ఏమో, సైడ్ అయిపోయారట. వీడితో ఉంటే మేము కూడా నష్టపోయేలా ఉన్నాం, క్షమించండి, ఈయనతో ఉంటే మేము కూడా నష్టపోయేలా ఉన్నామని సైడ్ అయిపోయారట. ఇప్పుడు గుర్తుపెట్టుకుని, లోక స్నేహాలు అలాగే ఉంటాయి. మనం బాగున్నాం అనుకోండి, అందరూ మనతో ఉంటారు. మనకి ఏదైనా జరిగింది అనుకోండి, సైడ్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. నువ్వేం చేస్తావంటే ముస్తఫా అని తిరుగుతావు. ఆడు ముస్తఫా కాదు, నీ ముష్టెత్తిలా చేసేస్తాడేమో అనుకుంటున్నావు. వాడు ఉంటాడు అనుకోకు. నీకు ఏదన్నా జరగకూడదు జరిగిందంటే అంతకుముందు నేనేమంటారో తెలుసా? నాకు తెలుసా, నేను ఫేస్ చేసాను ఇవన్నీ నాకు తెలుసు, అందుకు అడుగుతున్నాను. అంతకుముందు మనం బాగున్నప్పుడు మా జేమ్స్ అన్న వాళ్ళు తెలుసు నాకు. మా మీద భయంకరమైన ఇబ్బంది వచ్చినప్పుడు జేమ్స్ అంటే ఎవరండి, అబ్బాయా అన్నారు. నాకు ఈ రెండు తెలుసు, మళ్ళీ అడుగుతున్నాను. ఈ లోకం ఎలా అంటే తెలుసా, మనం బాగుంటే అందరూ మనతో ఉంటారు. మనకి ఏదైనా జరిగిందనుకోండి దూరం అయిపోతారు. నీకు నాకే కాదు, అవిశక్తిని కూడా దూరం అయిపోయారు. ఎంత దూరం అయిపోయారంటే ఆయన ఎవరో మాకు తెలియదు అన్నారు. శత్రువులు ఎక్కువైపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు. జన సమూహం ఏదో ప్రోగ్రామ్కి డబ్బులు తీసుకున్నట్టు మోకుమ్మడిగా వచ్చి కావాలని ఇదేదో కార్యక్రమం నిర్వహిస్తున్నాం, దీనికి మేము కాంట్రాక్ట్ తీసుకున్నాం అన్నట్టు గుంపులుగా వచ్చి మరీ కామెంట్ చేస్తున్నారంట. ఆయన్ని పిల్లాపాపులతో వచ్చి మరీ కామెంట్ చేస్తున్నారట. ఆయన సామాన్యులకి బాగా వినండి, సామాన్యులు సైతం ఎన్నిక లేనులు కూడా ఆయన్ని భయంకరంగా మాట్లాడుతున్నారట. ఎన్ని కామెంట్స్ జరుగుతున్నాయి. సిలువ మీద బాగా వినండి, సిలువ మీద ఎంత దీనస్థితిలో ఉన్నాడో ఆ టైంలో మళ్ళీ యోహాను వచ్చి లేడప్పటికీ, మళ్ళీ యోహాను వచ్చి లేదా యోహాను శిష్యులు వచ్చి, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లంటే ఈ కామెంట్ చేసిన వాళ్ళందరూ పక్క నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు చెప్పనా? ఏంటి, లోకాన్నే మోసేస్తాడా, లోకాన్నే ఉద్ధరించేస్తాడా, లోకాన్నే బాగుపరిచేస్తాడు. ముందు లోక పాపాలను మోసుకొని పోవాలంటే ముందు ఆ సిలువ దిగి రమ్మను, లోకాన్ని తర్వాత ఉద్ధరింతాళ్లే, ముందు తనను ఉద్ధరించమను. ఎన్ని కామెంట్స్ వినబడుతున్నాయండి ఆయన చుట్టూ. ఇలాంటి పరిస్థితులన్నీ నెలకొన్న ఆయన చుట్టూ, ఇలాంటి భయంకరమైన పరిస్థితులన్నీ ఆయన చుట్టూ నెలకొన్నప్పుడు అక్కడ మాట్లాడుతున్న స్వరం ఏంటో తెలుసా? ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. సిలువ మీద దొంగ నన్ను అడిగితే మనకన్నా మంచి దొంగ, మనం కనబడిన దొంగలం, మనకన్నా మంచి దొంగ, మంచోడు. ఆయన పేరు దొంగేమో కానీ, ఆయన అడ్రస్ దొంగేమో కానీ, నేను మళ్ళీ అడుగుతున్నాను, ఆయన చాలా మంచోడు. దొంగ అనడానికి మళ్ళీ అడుగుతున్నాను, మనమే దొంగలం, మనమే దుర్మార్గులు, మనమే మళ్ళీ చెప్తున్నాను ఆయన దృష్టికి ఏమాత్రం ఎన్నిక లేని వాళ్ళు. మంచి దొంగ అని కానీ మీకు ఎవడో గుర్తు రాకూడదు. మళ్ళీ మంచి దొంగ అంటాడు, దొంగతనం చేసే దొంగతనంలో మళ్ళీ మంచి దొంగలు, దిక్కుమాల దొంగలు. ఆ దొంగల కోసం కాదు, మంచి దొంగ కానీ మీకు ఎవడో గుర్తు రాకూడదు. పూర్వకాలం బ్లాక్ అండ్ వైట్. మంచి దొంగ అంటే తెలుసా? గుర్తుపెట్టుకో, మారిపోయిన మనుష్యుడు, దేవుడి దగ్గర ఒప్పుకున్న మనుష్యుడు మాట్లాడుతున్నాడు. ఎలాంటి టైంలో నమ్ముతున్నావు? స్నేహితులు దగ్గర లేనప్పుడు, నాన్నవారు దగ్గర లేనప్పుడు, ఆయన కూడా రొట్టెలు తినేసి దూరం అయిపోయినప్పుడు, ఆయన పెట్టిన ప్రతి దాన్ని అనుభవించి దూరం అయిపోయినప్పుడు, చివరికి ఆయన వలన స్వస్థతలు పొంది దూరం అయిపోయినప్పుడు, నాన్నవారు ఒక్కరు లేనప్పుడు, ఇంకా బండలు బద్దలవకముందు, ఇంకా సూర్యుడు అదృశ్యం అవ్వకముందు, ఇంకా మేఘముల కమ్మకముందు, ఇంకా ఆ బండలు బద్దలయ్యి ఆ శతాధిపతి సాక్ష్యం ఇవ్వకముందు, ఒక్క కార్యము జరగకముందు, నిందలు, అవమానాలు, భయంకరమైన అగౌరవ పరిస్థితులు ఉన్నప్పుడు నమ్మేశాడు. ఏం చూసి నమ్మేవయ్యా, ఏం అర్థమైంది నమ్మేవయ్యా, ఏం గమనించావయ్యా అని అడిగితే బైబిల్ ఆయన గురించి చెప్తుంది, మౌనం వెనకాల చూసి నమ్మేశాడు. ఆ మౌనాన్ని అనుభవిస్తూ నమ్మేశాడు. ఏమని అనుభవిస్తూ నమ్ముతున్నాడో లూకా రికార్డ్ చేశాడు. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం 38వ వచనం నుండి చదువుదాం.
ఉమ్, ఉమ్. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ఇది మనకైతే న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలమే. ఈయన ఏ తప్పిదము చేయలేదు అని ఆయనకు చెప్పి, ఆయనను చూసి, మీరు ఆ సీన్ ఊహించుకోండి, ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఎంత మాట అంటున్నాడు చూడండి. యేసు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ సిలువ మీద దొంగ వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆ భావజాలాల నిశ్శబ్దం వెనకాల, ఆ మౌనం వెనకాల వాళ్ళ మాటలు సంభాషణ జరుగుతుంది. మాట్లాడుతున్నారు. సిలువ మీద దొంగ అన్నాడట, అయ్యా నీకు విషయం ఈ శాస్త్రులకు అర్థం అవ్వలేదు, ఈ పరిచయులకు అర్థం అవ్వలేదు, నీ స్నేహితులకు అర్థం అవ్వలేదు, నాకు అర్థమవుతుంది, నువ్వు నిజముగా దేవుని కుమారుడివే. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకు విచిత్రంగా ఉంది, ఆయన రాజు నువ్వు ఎలా కన్ఫర్మ్ అయిపోయావు? ఆయన రాజు అని ఎవరో నమ్మలేని టైంలో ఎలా కన్ఫర్మ్ అయిపోయావు? దేవుడు కలిగిస్తున్న మార్పు, దేవుడు తెలుస్తున్న హృదయం, దేవుడు వెలిగించిన చక్కటి మనసు అండి. యేసుప్రభుని ఎవరు భారంగా నమ్ముతారో తెలుసు, ఎవరు పడితే వాళ్ళు నమ్మలేరు. తండ్రి అయిన దేవుడు ఎవరు కళ్ళు తెరుస్తారో వాళ్ళే నమ్మగలరండి. రోజు శాస్త్రాలు చదివిన వాళ్ళ బుర్రకి ఎక్కలేదు కానీ, తీర్పులు ఇచ్చిన పెద్ద మనుషులకు అర్థం అవ్వలేదు కానీ, ఎవరికి అర్థమైందంటే ఒక దొంగకు అర్థమైంది. ఎలాంటి స్థితిలో అర్థమైంది? తనకు అర్థమైంది, ఇక నాకు నిరీక్షణ లేనప్పుడు నువ్వే నాకు దిక్కని నాకు అర్థమైంది. ఎప్పుడో నేను పాత వర్తమానంలో చెప్పాను, ఒకసారి వినండి. ఆ హేరోదు అన్నవాడు ఎట్టకారంగా పైన ఒక పలక మీద ఒక పేరు రాసి పెట్టాడట. కావాలని ఎట్టకారంగా పలక మీద ఒక పేరు రాసి పెట్టాడు. ఆ పేరు ఇలా రాశాడు, యూదుల రాజు. ఏమని? యూదుల రాజు. రాయించినోడు నమ్మలేదు, దగ్గరుండి రాయించిన వారు నమ్మలేదు, ఆ బోర్డు తయారు చేసిన వారు నమ్మలేదు, శిష్యులు నమ్మలేదు, ఆయన రాజు అన్న సంగతి ఎవ్వరు నమ్మలేదు. కానీ ఆ బోర్డు చూసిన ఒకడు మాత్రం నమ్మాడు. ఆ బోర్డు చూసిన ఒక వ్యక్తి మాత్రం బలంగా నమ్మాడు. ఆ బోర్డుకి వేలాడుతున్న ఒక వ్యక్తిని చూసి ఒక వ్యక్తి నమ్మేశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, సిలువ మీద ఉన్న దొంగ. రాయించిన వాడు నమ్మలేకపోయాడు, ఎటకారంగా రాయించాడు దొంగని. తయారు చేసినవాడు నమ్మలేదు, ఇతను రాజని. ఎవడో నమ్మలేని టైంలో ఆ బోర్డు మీద ఉన్న ఆ మాటకు నెరవేర్పుగా చెబుతున్నది ఎవరు తెలిసి? దొంగ అంటున్నాడు. ఇది ఏ ఉద్దేశంతో రాయించాడో తెలియదు కానీ నువ్వు నిజముగా రాజువే, నేను నమ్ముతున్నాను. నువ్వు నిజముగా రాజువే, నువ్వు రాజు అని నేను ఎంత బలంగా నమ్ముతున్నానంటే, నువ్వు రాజ్యంతో ఒక రోజు వస్తావు, నీకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నీ పరిపాలన ఉంది, ఆ పరిపాలనలో మృతులను మరలా లేపుతావు. ఆ మృతులు తమ వరుసల్లో తిరిగి లేచినప్పుడు నేను కూడా తిరిగి లేస్తాను. ఆ రోజు నువ్వు సింహాసనం మీద ఉంటావు. ఈ దీనుడైన ఈ దొంగని జ్ఞాపకం చేసుకో అన్నాడు. మరో మాట ఏంటి చెప్తున్నా, జ్ఞాపకం చేసుకొని అంటున్నాడంటే ఆ దొంగని జ్ఞాపకం చేసుకోవడానికి ఎవరు లేరండి. ఆ దొంగ కొరకు ఆలోచించే వాళ్ళు ఎవరు లేరండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన డబ్బులు సంపాదించినంత కాలం నాకు తెలిసి భార్య దగ్గరుండి ఉంటుంది. ఆ దొంగ సంపాదించినంత కాలం స్నేహితుల దగ్గరుండి ఉంటారు. ఆ దొంగ సంపాదించినంత కాలం అక్కర్లేని చుట్టాలందరూ కూడా ఉండుంటారు. ఆ దొంగను ఒక్కసారి సిలివేస్తే జ్ఞాపకం చేసుకోవడానికి భార్య లేదు, జ్ఞాపకం చేసుకోవడానికి స్నేహితులు లేడు. మా వాడు ఇలా అయిపోయాడని కనీసం దగ్గరుండి నీకు ఏం కాదురా, ఏదోలాగా నీకు జీవితం ఇస్తాం, కంగారు పడకని ఒక్క ఆధారం చెప్పే ఒక్కరు లేరు జ్ఞాపకం చేసుకోవడానికి. అందుకే తనకు అర్థమైంది, సిలువ మీద నా పరిస్థితి ఎలా ఉందో నాకు తెలుసు, ఇంకా నా కాళ్ళు కాటికి కాళ్ళు చాచేసాయి. కొన్ని గంటల్లో నేను చచ్చిపోతాను నాకు తెలుసు. కొన్ని గంటల్లో చనిపోయే వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని అంత ప్రేమ ఉన్నవారు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా నాకు తెలుసు. నా భార్య నన్ను జ్ఞాపకం చేసుకోదు, నా పిల్లలు నన్ను జ్ఞాపకం చేసుకోరు, నా అన్నవారు నన్ను జ్ఞాపకం చేసుకోరు, మా అత్తమామలు, మా అమ్మ నాన్నలు, నా స్నేహితులు, నా తోబుట్టువులు, నా సహోదరులు, మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు
ఎవరు నన్ను జ్ఞాపకం చేసుకోరు. ఎందుకంటే నా కాళ్ళు చేతులు ఆడినంత కాలమే నేను ఎవరికైనా జ్ఞాపకం ఉంటాను. ఇప్పుడు నా 2 కాళ్ళు మేకులేసి బిగించేశారు, నా 2 చేతులు మేకులేసి బిగించేశారు. ఇక నా జీవితం ఇంకెవ్వరికి ఆధారంగా ఉండదు. ఇప్పుడు నేను ఎవరికి ఉపయోగం లేదు. నాకు అర్థమైపోయింది ప్రభా, ఇంకా నన్ను ఎవడంతగా జ్ఞాపకం చేసుకోరు. నన్ను జ్ఞాపకం చేసుకుని నేను ఏ ఉపయోగం లేకపోయినా, నా వల్ల ఒక్క పని కూడా జరగకపోయినా, నేను ఎవ్వరికి ఉపయోగం లేకపోయినా, ఉపయోగం లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకునే ఒకే ఒక్క దేవుడవు నీవేనయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకో. నా భార్య లేదు, నా బిడ్డలు లేరు, నా స్నేహితులు లేరు, నన్ను ఎవ్వరో చూడరు. నాకు అర్థమైంది ఇంకెవరు లేరు. ఇక చస్తే కన్ను మూసి మరో లోకానికి పోతాను. ఒకరోజు వస్తావని నేను విన్నాను, నాకు చూసాయిగా అర్థమైంది. నీ ప్రసంగాలు ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడు అక్కడక్కడ నేను విన్నాను. ఈ దేశంలో తిరుగుతున్నప్పుడు దొంగతనాలు పక్కన చేస్తున్నాను, కానీ నీ గురించి నాకు అక్కడక్కడ చెబుతున్నారు. నాకు అర్థమైంది, నువ్వు మళ్ళీ వస్తావంటగా. కూడా 3.5 సంవత్సరాలు తిరిగిన శిష్యులు నమ్మారా లేదా, కానీ అప్పుడప్పుడు విన్న ఈ వ్యక్తి మాత్రం యేసు నిజంగానే త్వరగా వస్తాడని ఎలా నమ్మేశాడండి? ఎలా నమ్మేశాడండి? ఎలాగ అర్థమైందండి? ఎలా స్వీకరించగలిగాడండి? నమ్మేశాడు. నన్ను జ్ఞాపకం చేసుకో ప్లీజ్, నన్ను జ్ఞాపకం చేసుకో. తనకున్న ఆధారంలో నుంచి ఎప్పుడైతే మాట్లాడాడో ఒక మాట అన్నాడు. ఈ దేవుడిని తెలుసుకున్న తర్వాత ఒక విషయం నాకు అర్థమైంది. ఉన్న తక్కువ టైంలో ఆయన గురించి ప్రకటించాలి. మీకు కూడా ఇలాంటి రోజు వస్తుందని గుర్తుపెట్టుకోండి. మన కాళ్ళు చేతులు ఆడని రోజు, మన చేతులు కదలని రోజు, మన కాళ్ళు అడుగులు వేయలేని రోజు, మంచానికి పరిమితమైపోయిన రోజు, ఆ రోజు నీకు అనిపిస్తుంది. నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకుంటారంటే నీతో పెళ్లి ప్రమాణాలు చేసినప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోరు. గుర్తుపెట్టుకో. వ్యాధి అందునో బాధ అందునో ఉంటాను, ఎక్కడికి వెళ్ళినట్టు ఉడిదే ఏముండరు. కరోనాలో ఎలా ఉన్నారో తెలిసిపోయింది అందరికీ. మళ్ళీ కూడా వస్తుందండి. ఎంతమంది ఉంటారు చూడండి ప్రమాణాలు. ఎవరు ఉండరని అడుగుతున్నాను. ఉంటారు అనుకుంటున్నారా? మంచం పెడితే మూలుగుతున్న వృద్ధుడి దగ్గరికి, మీరు వీడియోలు చూస్తున్నారు లేదో, మూలుగుతున్న వృద్ధుడి దగ్గరికి పోయి గోడల మంచం మేడించి ఆయన కిందికి లాగి మరీ తంతుంది. నువ్వు ఎవడికి ఉపయోగం అని అడుగుతుంది. నీ వల్ల ఎవడికి జ్ఞాపకం? పోతే మా ఇంటికి బరువు దిరిగిపోద్ది. కాళ్ళు ఆడెవడో మీరు చూసారు లేదు, అమ్మ నాన్నకి వయసు అయిపోయి అక్కడ మంచం మీద కూర్చుంటే తిని అడ్డంగా బలిసిపోయిన ఆ గాడిద ఎగిరి వాళ్ళ అమ్మ గుండెల మీద తన్నాడని మీరు చూసారు లేదు. అక్కడి నుంచి ఆ వృద్ధురాల కింద పడిపోయింది. మీ వల్ల ఉపయోగం లేదు, చచ్చిపోండి అంటున్నాడు వాడు. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు, చచ్చిపోండి అంటున్నారు. ఇలాంటి రోజులు మనకు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సులువు మీద దొంగకి వృద్ధాప్యం రాకపోయినా, సులువు మీద దొంగకి కాళ్ళు చేతులు ఎలాగైతే ఆడకుండా బిగిసిపోయాడో, ఆ టైంలో ఎవ్వరు ఆయన ఎత్తుకోలేదు, ఎవ్వరు జ్ఞాపకం చేసుకోలేదు. కానీ చేతగాని దేనస్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునే ఒకే ఒక్క దేవుడు ఆ కలవరి గిరి మీద ఏలాడుతున్నాడే, ఆ దేవుడే నేను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు సావుకి పరిమితం అయిపోయినప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకునేది ఆ దేవుడే జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే ఆయన జ్ఞాపకం చేసుకుంటాడన్న సంగతి గ్రహించాడు కనుకే ఆ చిన్న గడియల్లో ఒక విషయాన్ని నిర్ణయించుకున్నాడు. ఎవడో ఒకడికి ఊపిరాగిపోయే లోపు ఈయన కూర్చి 4 మాటలు చెప్పాలని ఫిక్స్ అయిపోయాడు. ఎవరికి చెప్పాలి? పక్కన ఇంకొకటి రెడీగా ఉన్నాడు. ఎవడున్నాడు చెప్పండి? తోటి ఖైదీ ఉన్నాడు. అరే మనం దొంగలం రా. ఆయన దొంగలా కనబడుతున్నాడు కానీ దొంగ కాదరా. ఆయన నేరస్తుల్లా కనబడుతున్నాడు కానీ నేరస్తుడు కాదరా. ఆయన ఒక విషయం అర్థం అవుతారా, ఆయన చనిపోతున్నది కూడా మన కోసమేరా. బుద్ధి లేని మాటలు మాట్లాడకు. మనం తోటి వారిమై ఉండి ఆయన బాధను అర్థం చేసుకోవడానికి బదులు ఆయన్ని నిందిస్తున్నామే. నీకు సాక్ష్యం చెప్పాలి, ఆయన యందు ఏ తప్పిదము లేదు. సువార్త చేసేస్తున్నాడండి. ఆయన యందు ఏ తప్పు లేదు. ఇదిగో సువార్త చేస్తున్నాడు, ఆయన యందు ఏ తప్పు లేదు. మరో సువార్త చేస్తున్నాడు, ఆయన సాక్షాత్తు రాజు. మరో సువార్త చెప్తున్నాడు, ఒక రోజు మళ్ళీ తిరిగి వస్తాడు. మరలా సువార్త చెప్తున్నాడు, మృతులైన వారిని లేపి జ్ఞాపకం చేసుకుంటాడు. ఇదంతా నిమిషాల గడిలో సువార్త చెప్తున్నాడు. 2024 అయింది, 2023 అయింది, 2025లోకి వచ్చారు. బతుకెట్టుకుని ఏ మొఖాన్నైనా 52 వారాలు ప్రతి వారం రొట్టె ద్రాక్షరసం విరుస్తున్నాం. ఇలాంటి ప్రాంతాలకు వచ్చి కూడా రొట్టె ద్రాక్షరసం విరుస్తున్నాం. యేసుప్రభుని నమ్మానని జ్ఞాపకం చేసుకుని బాప్తిస్మం ములిగాం, తేలాం. ఆరోగ్యం బాగుంది, చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, పరిస్థితులు బాగున్నాయి. నీ తోటోలకు ఒక్కడిగా చెబుతున్నావా నీ ప్రభుని కూర్చి? మచ్చలేనోడు మన కొరకు పుట్టాడని ఒక్కడిగా చెబుతున్నావా? తప్పుతూ చేయనివాడు మన కొరకు బలయ్యాడని ఒక్కడికి చెబుతున్నావా? రాజు మన కొరకు ఇళ్ళలోకి వచ్చిన ఒక్కడికి చెబుతున్నావా?
మన కొరకు అధికారాన్ని, తన యొక్క ఔన్నత్యాన్ని వదిలేసుకుని వచ్చి మన కొరకు అసూలు భాషను పక్కోడికి చెబుతున్నావా? నీలాంటి దొంగలు పక్కన ఉంటారుగా, ఆ దొంగలకు చెబుతున్నావా? నీలాంటి నాలాంటి దొంగలు పక్కనుంటారుగా, ఆ దొంగలకు చెబుతున్నావు. చెప్పు. చెత్తంతా మాట్లాడతావు, దరిద్రమంతా మాట్లాడతావు, గంటల గంటల సోది కొడతావు, పనికి మాల మాటలన్నీ మాట్లాడుకుంటావు. ఒక్క మాట నీకు బతుకునిచ్చి నీ స్థానంలో ఏలాడిపోయిన ఆ ప్రభు కొరకు నీ పక్కోడికి ఒక్క మాట ఆయన గురించి చెబుతున్నావా? చెబుతున్నాడు చూడండి, ఆ అబ్బాయి ఏలాడిపోతూ చెబుతున్నాడు చూడండి, బాధపడుతూ చెప్తున్నాడు చూడండి. రే, మనం చనిపోతే చనిపోయాం, మనం పోతే పోయాం, ఆయన ఎందుకు అంటావు? ఆయన జ్ఞాపకం చేసుకో, ఆయన జ్ఞాపకం చేసుకో, ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ సిలువ మీద ఉన్న దొంగ మరో దొంగగా సువార్త చేస్తున్నాడు. ఎందుకు విచిత్రంగా ఉంటుంది? ఈయన రాజుగా మొట్టమొదటి చూడవలసింది ఆ శాస్త్రులు చూడాలండి. ఈయన రాజుగా మొట్టమొదటి చూడాల్సింది ఆ దివారాత్రులు బైబిల్ చదువుతున్న వాళ్ళు చూడాలండి. ఈయన రాజుగా కనపరచవలసిన ఆ ధర్మశాస్త్రుల పండితులు చూడాలండి. ధర్మశాస్త్రుల పండితులకి, శాస్త్రులకి బైబిల్ ఏమాత్రం ఆలస్యం లేకుండా గంటల గంటలు ఓదర ప్రసంగాలు కొట్టి ఆ విశ్రాంతి దినాలు పాటించకపోతే రాళ్ళు చేత కొట్టేసే ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులకు అర్థం అవ్వలేదు. కానీ చిన్న చిన్న దొంగతనాలు చేసుకున్నవాడికి దేవుడు అర్థమైపోయాడు. అందుకేనేమో ఇలాంటి వారి కోసమేనేమో ఈ దేవుడు ఇలా అన్నాడు, అయ్యా నువ్వు జ్ఞానులకు ఈ సంగతులు మరుగు చేసి ఏమాత్రం ఎన్నిక లేని పసివారికి నీ సంగతుల్ని బయలుపరుచుకున్నావు. వాళ్ళకెందుకు మరుగు చేసేసావు? వాళ్ళకెందుకు మరుగు చేసావంటే వాళ్ళ పెద్ద పండితులన్న ఫీలింగ్ వాళ్ళకి, అందుకే వాళ్ళ బుర్రలు ఎప్పటికీ ఎలాగో. వాళ్ళకెందుకు మరుగు చేస్తావు? మేము ప్రసంగ రత్నాలన్న ఫీలింగ్ వాళ్ళకి, అందుకే ఎలాగో. వాళ్ళకెందుకు మరుగు చేస్తావు? నీ దైవత్వము, నీ ప్రేమ, నీ అనురాగము, నీ ఔన్నత్యము, రేపొద్దు నువ్వు చేయబోయే కార్యాలు ఎందుకు వాళ్ళ కళ్ళతో నీ వైపు చూడలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళ నీతిమంతులన్న ఫీలింగ్. వీడికే ఎందుకు, ఈ దొంగకే ఎందుకు నువ్వు కళ్ళు తెరిచావంటే ఆ అబ్బాయికి కళ్ళు తెరవడానికి కారణం ఒప్పుకుంటున్నాడేమని, నేను పాపాత్ముని. ఈ దేవుడు ఎప్పుడు మనలో బయలుపరుచుకుంటాడు తెలుసా? ఈ దేవుడు మన జీవితాల్లో తనను తాను ఎప్పుడు బయలుపరుచుకుంటాడు తెలుసా? ఒప్పుకున్నప్పుడు బయలుపరుస్తాడండి. అపవిత్రమైన పెదవులు అన్నాడు యెషయా, వేరుగుడు యెషయా, ఇప్పుడు బయలుదేరన్నాడు. ఎవరు ప్రభువా నువ్వు అని అడిగినప్పుడు, నువ్వు హింసించావే ఆ సిలువ వేయబడిన క్రీస్తు నేనే అన్నప్పుడు, క్షమించు ప్రభు అన్నప్పుడు యేసు ప్రభు తనను తాను బయలుపరుచుకున్నాడు. పేతురు ఎప్పుడైతే తప్పయిందని తనను తాలో కుమిలిపోయాడో, ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో మరింత బయలుపరుచుకున్నాడు పేతురికి. దేవుడు మనలో ఎప్పుడు ఎంత బలంగా, ఈయన దేవుడు కుమారుడు, దేవుడు సాక్షాత్తు రక్షకుడని బలముగా మనం ఎప్పుడు నమ్మగలమో తెలుసా? ఒప్పుకున్నప్పుడు నమ్మగలమండి. తనను తాను చాలా బలంగా బయలుపరుచుకుంటాడు, చాలా బలంగా. అంత బలంగా బయలుపరుచుకోవాలంటే ఎప్పుడు ప్రభు అంటే ఒప్పుకోవాలి. నాకు దిక్కు లేదు, నాకెవరు ఆధారం లేరు, నన్నెవరు చూడరు, నన్నెవరు ఎత్తుకోరు, ఇంకా నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ నిన్ను ఇలా చూస్తున్నప్పుడు, నేను ముగించేస్తున్నాను, నిన్ను ఇలా చూస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది, నువ్వు కూర్చున్నది సిలువ మీద కాదు, సింహాసనం మీద కూర్చున్నట్టే నాకు కనబడుతుంది. నువ్వు కూర్చున్నది సిలువ మీద కాదు, సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంది. నీకు పెట్టినది ముండ్ల కిరీటం కాదు, నాకు కనబడుతుంది, నా నేత్రాలకు కనబడుతుంది. నీకు సాక్షాత్తు పెట్టింది బంగారు కిరీటాన్ని పెట్టారు. నా కళ్ళతో చూస్తున్నాను, నీకు కప్పినది తీసేసింది అవమానకరమైన వస్త్రాలు కాదు. నాకు అర్థమవుతుంది, నువ్వు రాజు వస్త్రాలే వేసుకుని ఉన్నావు, నా కళ్ళకు కనబడుతుంది, ఇలా ఎవరికి కనబడకపోయినా. సింహాసనం మీద కూర్చున్నావు, బంగారు కిరీటం పెట్టుకున్నావు, రాజు వస్త్రాలు ధరించుకున్నావు. ఈ సైనికులు నేను పొడుస్తూ తిడుతూ రకరకాల మాటలు అంటున్నారే, నాకు అర్థమవుతుంది, వేలేనయ్యా నీకు ఎస్కార్ట్, నాకు అర్థమవుతుంది, వేలేనయ్యా నీ బలగాలు, నువ్వు రాజువి, నా కొరకు సిలువ మీద వేలాడిపోయిన రాజువి. నా మనోనేత్రాలు ఎలిగించినందుకు నీకు స్తుతులు, నా కళ్ళు తెరిచినందుకు నీకు స్తుతులు, నా జీవితాన్ని ఎలిగించినందుకు నీకు స్తుతులు. నాకు అర్థమవుతుంది ప్రభువా, నువ్వెవరవో తెలుసా? ఇదిగో సాక్షాత్తు దేవుడివి. సమాజంలో ఎవరు ఎన్నిక లేనప్పుడు, ఎవరు ఎంపిక చేయనప్పుడు, ఎవరు గౌరవించలేనప్పుడు, ఎవరు నేను గుర్తించలేనప్పుడు నా కళ్ళ కనబడేలా చేస్తున్నావు. నాకు తెలుసు, నువ్వు రాజువి, నువ్వు రాజువి, నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు రాజువి, నన్ను జ్ఞాపకం చేసుకో. ఇండియాలో ఒక యాక్ట్ ఉంది, మీరు ఎప్పుడైనా సరదాగా గూగుల్లో కానీ ఏఐలో కానీ చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటాడు, వెల్ డన్ మై బాయ్, నీకు విషయం చెప్పాలి, నన్ను జ్ఞాపకం చేసుకొని ఎప్పుడో చెప్తున్నావు, రెజరెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ ప్రపంచ పునరుద్ధానం జరిగినప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నావు. నో,
నీకు ఇచ్చే బహుమానం వాగ్దానం ఏంటో తెలుసా? ఎప్పుడో జ్ఞాపకం చేసుకోవడం కాదు, నేడే జ్ఞాపకం చేసుకుంటున్నావు. నేడే నాతో పాటు ఉంటావు. నువ్వు గుర్తుపెట్టుకో, నేడు నాతో పాటు పరదేశంలో ఉంటావు. ఇండియాలో ఉన్న చట్టం ఏంటో తెలుసా? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 32 క్లాజ్ ఈ ఒక యాక్ట్ ఉంటుంది. భారత సాక్ష్యాధారపు చట్టం అంటారు దాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సిఆర్పిసి అని ఉంటుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే చట్టానికి వేసే సెక్షన్స్ వేరు, నేరం ఎలా జరిగిందో అది నేరముగా ఎలా ధృవీకరించాలో నేరం మీద దర్యాప్తు చేసే సిఆర్పిసి వేరు. దానికి సాక్ష్యాలు ప్రవేశపెడతారు, దాన్ని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటారు. అందులో ఒక 32 అనే ఒక క్లాజ్ ఉంటుంది. దానిలో ఇలా ఉంటుంది, ఏమని తెలుసా? మరణ వాంగ్మూలం ఉంటుంది. ఏముంటుంది? మరణ వాంగ్మూలం అంటే ఎవడైనా అబద్ధాలు ఎప్పటి వరకు చెబుతాడంటే వాడు చనిపోయే ముందు వరకు చెబుతాడు. చనిపోతున్నప్పుడు కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడంటే ఆ మనుషుడు మాట్లాడుతున్న మాటలు నిజమని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 32 చెబుతుంది. ప్రభు ఏమన్నాడు తెలుసా? నేడు నాతో పాటు పరదేశంలో ఉంటావన్నాడంటే 32 సెక్షన్ ప్రకారం ఏంటి చెప్పండి? నిజమైన సాక్ష్యం, మరణ వాంగ్మూలం ఇస్తాడు. ఇది నిజం. ఎవడు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నువ్వు నమ్మే నీ దేహాన్ని ఇక్కడ బంధిస్తున్నారు. రేపు నీవు నాతో పాటు నీవు కూడా పరదేశంలో ఉంటావు. మన దేవుడు ఎలాంటి చెప్పనా? ఇంత అడిగితే చెప్పండి అంత చేస్తాడండి. అడిగింది ఏంటో తెలుసా? వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎప్పుడో కాదు, ఇప్పుడే జ్ఞాపకం చేసుకుంటాను. నీ చెయ్యి వదలలే, ఏమవదలే అన్నాడు. నువ్వు ఎక్కడికి పోలే, పరిశుద్ధుల స్వాస్థ్యంలో పెడతానులే, ఏం దిగులు పెడకు. నిన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదేమో, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను నిన్ను బలపరుస్తున్నాను. మరో మంచి మాట చూడండి. అదే లూకాసు సువార్త, ముగించేద్దాం. అదే లూకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అదే లూకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఎలాగూ చెప్పి తన ప్రాణము విడిసును. మళ్ళీ బాగా వినండి. ఇప్పటి వరకు దొంగ చూశాడు. ఈ ప్రాణం విడిసే సమయాన్ని అధికారిగా ఉన్న మరో దొంగ చూశాడు. ఆయనే సైన్యాధిపతి. ఆశ్చర్యపోయాడు. మనం చాలామందిని సిలివేసాం. మనం సిలివేసినప్పుడు మనల్ని తిడతారు. మనం సిలివేసినప్పుడు మన తల్లిదండ్రులకి, మన కుటుంబానికి శాపాలు పెడతారు. నా సర్వీస్లో ఎన్నో రికార్డ్స్ నేను చూశాను. సిలువ వేస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఏం చేయరని దేవునికి ప్రార్థన చేస్తున్నాడంటే ఎవరి సార్ ఇతను మాట్లాడుకున్నారు. వాళ్ళ మధ్య డిస్కషన్ జరిగిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఈయన సాక్షాత్తు దేవుని కుమారుడు. ఈయన సాక్షాత్తు దేవుని కుమారుడు. ఎందుకంటే సామాన్య మనుషుడైతే వాడికి హింస కలుగుతున్నప్పుడు మనకు శాపాలు పెడతారు. వాళ్ళకి హింస కలుగుతున్నప్పుడు మన విధి నిర్వహణకి ఆటంకం కలిగిస్తారు. వాళ్ళకి హింస కలుగుతున్నప్పుడు మన కుటుంబాల మీద నిందలు మోపుతారు. వాళ్ళ రక్తము సాక్షిగా మన కుటుంబాలు మట్టి కొట్టుకుపోవాలంటారు. కానీ మనం ఎంత సిలువేస్తున్నా వీళ్ళు ఏం చేస్తున్నారు వీరు ఎరుగురని మన కొరకు ప్రార్థన చేస్తున్నారంటే ఎవరు సార్ ఇతను? దేవుడు కాకపోతే ఇంకెవరు సార్? చూస్తుండగా బండల బద్దలాసిపోతున్నాయి, చూస్తుండగా సూర్యుడు మాయమైపోయాడు, చూస్తుండగా నాకు ఒక్కసారి పగటి వేళ చీకటి కమ్మేసింది, ఒక్కసారి వాతావరణం మారిపోయింది. అందరికీ అర్థమైంది దేవుడే. ప్రకృతి చెబుతుంది, ప్రకృతి ఆశ్చర్యపోయింది, ప్రకృతి పిచ్చెక్కిపోయింది. ఆ రోజు ఏముంది తెలుసా? దేవుడు ఇళ్ళలోకి రావడం ఏంటి, దేవుడిని సిలువేయడం ఏంటి, ఆ దేవుడిని నేను మోయడం ఏంటి, ఆ దేవుడు నా మధ్య చనిపోవడం ఏంటి? అయ్యో ఈ ఘోరాన్ని నేను చూడలేనన్నట్టు సూర్యుడు అదృశ్యుడైపోయాడట. ఎండవేళ కాస్తున్న ఆ సూర్యుడు దేవుడు చనిపోవడం ఏంటని నీతి సూర్యుడు బలవుతుంటే చూడలేక వెళ్ళిపోయాడు.
నీతి సూర్యుడు బలవుతుంటే సూర్యుడు అదృశ్యుడైపోయాడు. భూమి తట్టుకోలేక ఒక్కసారి కేకేసినట్టు బద్దలాసిపోయింది. బండలు తట్టుకోలేక ఒక్కసారి నిలువుకు బద్దలాసిపోయాయి. దేవుడు సిలువ వేయబడుతుంటే దేవాలయం తట్టుకోలేక నడి మధ్యకి ఆ తెర సిరిగిపోయింది. ప్రకృతి అనుకుంది దేవుడు సిలువ వేయబడ్డం ఏంటి, దేవుడు చనిపోవడం ఏంటి, దేవుడు ఎలా అయిపోవడం ఏంటి. ఎన్ని సాక్ష్యాలో దొంగ మారాడు, సైన్యాధిపతి మారాడు, ప్రకృతి పులకించిపోతుంది. అందరూ అన్నారు దేవుడు మానవుల కొరకు చనిపోవడం ఏంటి, ఎంత వింత ఎంత వింత. ఆ మధ్య అన్నాడు నేను వస్తాను, జ్ఞాపకం చేసుకుంటాను. నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే ఇందాక అన్న చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఎవ్వరు గుర్తించలేని టైంలో ఆయన రాజుగా గుర్తించింది ఎవరు చెప్పండి? ఆ దొంగ గుర్తించాడండి. ఎవ్వరు గుర్తించలేని టైంలో ఆ దొంగ నువ్వు రాజువే అని గుర్తించాడు. నువ్వు గుర్తించావా నేను అడుగుతున్నాను. ఆయన నిజముగా నువ్వు రాజుగా గుర్తిస్తే నీ కోరికలు, నీ డిజైర్స్, అందుకే మన మినిస్ట్రీ పేరే డిజైర్. మన డిజైర్స్ ఏంటో తెలుసా? నా రాజు చిత్తము నెరవేర్చడమే మై డిజైర్. నా కోరిక ఆయన కొరకు, నా 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 పానీయం ఆయన కొరకు, నా భోజనం ఆయన కొరకు. వేసుకునే వస్త్రం ఆయనకు అవమానంగా ఉంది అంటే ఆ వస్త్రము కూడా ఆయన కొరకు వస్త్రం మార్చేస్తాను నేను. నా మాట తీరు నా రాజుకి అవమానం తెచ్చేలా ఉంటే నా మాట మార్చేసుకుంటాను. నా అడుగులు, నా నడకలు, నా పడకలు నా రాజుకి అవమానంగా ఉంటే ఇదిగో నా రాజుకి నేను ఇష్టంగా మారిపోతాను. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అంటే నా రాజుకు తగినట్టుగా నేను జీవించాలి. నా రాజు నన్ను ఎంతగా ప్రేమించాడు, నా రాజు నా కొరకు ఎంతగా బలయ్యాడంటే ఇదిగో నేను అడక్కముందే, నా స్థితి ఏంటో నాకు అర్థం కాకముందే నా కొరకు బలైపోయాడు. ఆ రాజు కింద ఉన్న ఒక బానిస ఏమన్నాడు తెలుసా? ఆ రాజు కింద ఉన్న బానిస రాళ్ళు ఇలా తీసి ఘోరంగా పెద్ద పెద్ద బండరాలు వేసి కొట్టేస్తుంటే ఈ రాజు కొరకు ప్రకటిస్తున్నప్పుడు ఎంత ఘోరంగా నన్ను చంపేస్తున్నారు కనుక ఏమి రాజు అండి, ఏమి రాజ్యం అండి, కనీసం వచ్చి కాపాడలేని రాజు అని అనక ఏమన్నా తెలుసా? యేసుప్రవ్వా నా ఆత్మను చేర్చుకున్నాడు. ఆ బానిస పేరు మనకు తెలుసు, స్తెఫను. యేసుప్రవ్వా నన్ను జ్ఞాపకం చేసుకుందుకో తెలుసా? నిన్ను గూర్చి చెప్పినప్పుడు, నీ మాట చెప్పినప్పుడు మా కంఠం మీద కాలేసి మమ్మల్ని తొక్కేస్తున్నా ప్రవ్వా, మా రాజుకే మహిమ కలుగునుగా కంటాం ప్రవ్వా. మమ్మల్ని రాళ్ళు ఇచ్చి భయంకరంగా కొట్టేస్తున్నా యేసుప్రవ్వా నేను ఒక్క మాట అనవయ్యా. ఎందుకంటే నీ రాజ్యంలో మేము హక్కుదారులుగా ఉండాలి అంటే నీ కొరకు మేము బలవ్వాల్సిందే. ఇంకా ఏం మాట్లాడుతాం చూడండి. కొలస్సీ పత్రిక ముగించేసుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ముగిద్దాం. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి 1వ అధ్యాయం 12వ వచనమా? కొలస్సీ పత్రిక చదవండి. దేవుని విషయమందు జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయములలో ఆయనకు తగినట్లు నడుచుకొనవలనని ఏంటట ఆనందముతో కూడిన విషయాలు చూస్తున్నాడు. చూడండి, ఆయనకు తగినట్టుగా నడుచుకోవచ్చు, ఆయనకు తగినట్టుగా నడుచుకోవచ్చు. నిజంగా ఈ దేవుడు నీకు అర్థమైతే ఎవరికి తగినట్టు నడుచుకోవాలి తెలుసా? ఆయనకు తగినట్టుగా నడుచుకోవచ్చు. అందుకే ఆ పేతురు అంటాడు మనకి మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. మనకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. మాటల యందు కపటం లేదు, చేతల యందు కపటం లేదు, నడకల యందు కపటం లేదు, ఎక్కడ ఏ విషయంలో కపటం లేదు. ఎందుకు ఇలా ప్రవర్తించాడంటే ఆ దేవుడు అంటున్నాడు మనకి మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. ఆ రాజు నీకు అర్థమైతే, ఈ దేవుని త్యాగం నీకు అర్థమైతే, ఈ దేవుని యొక్క కార్యాలు నీకు అర్థమైతే, ఆ రోజు దొంగ ఒప్పుకున్నాడుగా నన్ను ఎవ్వరూ జ్ఞాపకం చేసుకోరు ప్రభువా అని. ఆ మాటలు నీకు అర్థమైతే నువ్వు కూడా అడుగు, నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోరు ప్రభువా అని. ఈరోజు ఈ రంగుల రంగుల ప్రపంచం ఏదైతే కనబడుతుందో, ఈ రంగుల రంగుల విషయాలు ఏవైతే కనబడుతున్నాయో ఇవేనో ఒక రోజు ఉండవు ప్రభువా, నిశ్శబ్దం అయిపోతే మరణ సమయానికి. నా దగ్గర ఎవరు ఉండరు ప్రభు, నాకు అర్థమవుతుంది ఒక రోజు నన్ను ఒంటరిని చేసేస్తారు ప్రభు. చనిపోయిన మేధావులందరం చూడండి, చనిపోయిన మనుషులందరం చూడండి, చనిపోయిన వ్యక్తులందరూ చూడండి, కోట్లకు పడగలెత్తిన వారిని చూడాలి. వాళ్ళ మంచాల మీద ఉండి మూలుగుతున్నది ఏంటో తెలుసా? మేమేం పట్టుకెళ్ళలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం, మమ్మల్ని ఇంకెవరు ఆదరించేవారు లేరు, ఇక మా జీవితం ఎక్కడితో ముగిసిపోతుంది అన్నప్పుడు
వాళ్ళకు హోప్ లేకుండా చనిపోయారు. కానీ ఒకే ఒక్కరికి నిరీక్షణ ఉంటుంది. ఆ నిరీక్షణ ఎవరికో తెలుసా? యేసునందు నిరీక్షించిన వారికి నిరీక్షణ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నిద్రించినాను, ఒకరోజు మెస్సయ్య వస్తాడు, మళ్ళీ మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకరోజు వస్తాడు, తన రాజ్యంలోకి చేర్చుకుంటాడు. ఒకరోజు వస్తాడు, మన నిలువెత్తు సాక్ష్యంగా తీసుకెళ్ళి తన రాజ్యంలో మనల్ని కూర్చోబెడతాడు. అందుకు ఒప్పుకుందాం. ఎవరు చేశారు ప్రభు ఇవన్నీ అంటే, సిలువ మీద ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ కార్యక్రమాన్ని అంతటినీ దగ్గరుండి చేసినది సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే. తన కుమారుడు ఎలానే బలైపోవాలని కోరుకున్నాడట. అదే బాటలో అపోస్తులు నడిచారండి. అదే బాటలో పౌలు నడిచాడండి. నేడో రేపో చెబుతాను వినండి. ఆ పౌలు అంటాడు, నాకు చాలా అతిశయం వచ్చింది పరిచర్యను బట్టి. ఆ అతిశయంలో దేవుడు నాకు ఒక పాఠం నేర్పించాడు. నాకు ఒక ముళ్ళు అలా గుచ్చేసి ఉండిచ్చాడు. ఒక ముళ్ళు అలా గుచ్చేశాడు. చాలామందికి మింగుడు పడిన విషయం, ఆ ముళ్ళేంటి, ఆ ముళ్ళేంటి, ఆ ముళ్ళేంటి, ఆ ముళ్ళేంటి చెప్పిన. యేసుప్రభు జీవితంలో పెద్ద ముళ్ళేంటో తెలుసా? తన తండ్రి తనకు దూరంగా జరిగి శ్రమలకు అప్పగించాడే, అదే పెద్ద ముళ్ళు ఆయనకి. మన జీవితాల్లో మన ఇబ్బందులు ఎన్నో రకాల విషయాలు వస్తాయి. అంటే ఆయన వెంబడించిన వారందరికీ ఏం జరుగుతుంది? అవమానాలు జరుగుతాయి, ఇబ్బందులు జరుగుతాయి, నాశనం జరుగుతుంది, ప్రాణాలు పోతాయి. అపోస్తులు అలా సంతోషిస్తూ నడిచి వెళ్ళిపోయారు. పౌలు అలా సంతోషిస్తూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన అంగీకరించారు, ఆయన ప్రేమగా స్వీకరించారు, ఆయన కొరకు చక్కటి సాక్ష్యం చెప్పారు. అందుకే ఆయన కొరకు బలైపోయారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఆ కీర్తనలు ఉంటుంది. ఆమోస్ కానీ మిగిలిన వ్యక్తులు కానీ ఈ కీర్తనకారులు అంటారు, ఒక్కరోజు నీ దేవాలయంలో ఉంటే చాలు, ఒక్కరోజు నీ దేవాలయంలో ఉంటే చాలు, ఒక్కరోజు దేవాలయం ఉంటే 1000 దినాలు ఉన్నట్టే అన్నారు. ఆ భక్తుల కన్నా గొప్ప భాగ్యం ఏంటి చెప్పిన? భూమి మీద ఉండే ఒక్క దేవాలయంలో ఒక్కరోజు కాదు, నేడో రేపో నేను వస్తాను, దేవాలయంలో కాదు, సాక్షాత్తు పరలోకంలోనే మిమ్మల్ని కూర్చోబెడతాను, పరదోసులోనే మిమ్మల్ని కూర్చోబెడతాను, పరలోకంలోనే మిమ్మల్ని కూర్చోబెడతాను, నిత్యము మీతో కలిసి నేను నివాసం చేస్తాను. మనం అందరం కలిసి ఒక ప్రేమ విందులో కలవబోతున్నాం. ఎదురు చూడండి, నేడో రేపు వస్తాను, ఎదురు చూడండి, ఎదురు చూడండి అని పునరుద్ధానం చెంది ఇదే రోజు వెళ్ళిపోయాడు. ఆ రోజు పేరే ఆదివారం. అందుకే ఈ ఆదివారం మనం కూడుకున్నాం. అందుకే ఈ ఆదివారం ఇక్కడ కూర్చున్నాం. అందుకే ఈ ఆదివారం నాడు ఇక్కడ కూర్చుని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఆదివారం ఏం జ్ఞాపకం చేసుకుంటారయ్యా అంటే, ఈ ఆదివారం జరిగిన ఆ కార్యం అంతా జ్ఞాపకం చేసుకుంటాం. ఆ రోజు ఆయన తిరిగి లేచాడు. అంతకుముందు మన కొరకు ఎన్నో కార్యాలు జరిగించారు. ఈ జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? మన పాపాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? ఇప్పటికే చేతులు చాసి పిలుస్తున్న ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ని పౌరాత్రి భోజనాలు, ఇన్ని సంస్కరణలు, ఇన్ని సెమినార్లు నీ మధ్య అయిపోతున్నా, ఇంకా నీలో మార్పు రాకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, సావును దగ్గర నీళ్ళలో పెట్టుకుని తిరుగుతున్నామని మాత్రం మర్చిపోకు. వాడికి టైం, క్షమించండి, అతనికి టైం లేదని తనకు అర్థమైంది కనుక వెంటనే మారిపోయాడు. మారిపోయినోడు సువార్త చేసేసారు. నీకు టైం ఉందనుకుంటున్నావా? ఇంకా నాకు పర్లేదు అనుకుంటున్నావా? ఇప్పటికీ టైం మించిపోయిందన్న సంగతి నువ్వు గ్రహించకుండా తిరుగుతున్నావా? ఈ త్యాగం నీకు అర్థమైతే ఆ రోజు జ్ఞాపకం చేసుకో, ప్రభువా ఇప్పుడే నేను మారిపోయినని ఎలా అయితే ఒప్పుకున్నాడు, ఇది నీకు అర్థమైతే సాయంత్రం అయ్యే సమయానికి ఎవరైనా గుర్తుపెట్టుకుని ఇంకా బాప్తిజాలు లేకుండా ఉంటే తప్పైపోయింది ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన రాజ్యంలోకి వచ్చే. అయినా బాప్టిజాలు తీసుకున్నాయి, ఇప్పటికే రక్షణ అనుభవాలు ఎరిగి ఈ ప్రభురాత్రి భోజనానికే దూరం కొట్టినావా? జాగ్రత్త, నాశనాన్ని దగ్గర పెట్టుకు తిరుగుతున్నావు. ఈ సంస్కరణలో చేతులు ముంచుతూ కూడా బాధ్యత లేకుండా తిరుగుతున్నావా? జాగ్రత్త. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు, ప్రేమ చూపించే దేవుడు అని కూడా తెలుసు కూడా ఇంకా లోకు గట్టి తిరిగితే ప్రేమించే దేవుడే, గుర్తుపెట్టుకో, దూరం కూడా పెడతాడు. ప్రేమించే దేవుడే వద్దను దూరం పెడతాడు. దేవుడు పెద్ద పనిష్మెంట్లు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి. ఆయన మన వైపు చూడకుండా ఉంటే చాలు, ఇంకా మన జీవితం నాశనం అయినట్టే. అందుకే ఆయన అడిగాడు, స్పష్టంగా అడిగాడు, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత జ్ఞాపకం చేసుకోవాలి? పౌలు భరించలేని బాధల్లో పౌలు ఎలాగైతే నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడో, దొంగ ఎలాగైతే జ్ఞాపకం చేసుకో అన్నాడో, అందరూ ఎలాగైతే జ్ఞాపకం చేసుకో అన్నాడు, ఈరోజు కూడా అడగండి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. మోకాలు లేగలిగిన వారు మోకాలు లేయండి, మోకాలు లేని వారు లేచి నిలబడండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇదిగో తండ్రి ఆ దేహము, శరీరం రొట్టెగా ద్రాక్షరసంగా మారు తండ్రి మా కళ్ళ ముందుకు వచ్చింది దేవా. విలువగట్టలేని ప్రేమ, సిలువ కట్టము ఎలా జరగాలో దగ్గరుండి తండ్రి దృశ్యముగా మాకు చూపించిన తండ్రి గొప్ప త్యాగం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా.
ఆయన శరీరం ఇదిగో, ఆయన రక్తం ఇదిగో తండ్రి, మా జీవితాల్లో దీవించండి. ఈ పదార్థం ద్వారా తండ్రి మమ్మల్ని ఉద్ధరించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ పదార్థాన్ని తండ్రి మీ ప్రజల దగ్గరకు తీసుకుని వెళుతున్నారు తండ్రి. ప్రతి ఒక్కరూ చేతులు ముంచడానికి, ప్రతి ఒక్కరూ తండ్రి సహవాసం ఏకీభవించడానికి అందరినీ తండ్రి మీరు పురుగొలుపుతారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం.